గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనకి ఎస్టర్డే దాకా మన ప్రీవియస్ క్లాస్లో మన టాపిక్ అనేది అంటే మనకి ఇప్పుడు దాకా టాపిక్స్ మనకి ప్రీవియస్ లెసన్ దాకా మన హిస్టరీ టాపిక్ అనేది పాలిటిక్స్ టాపిక్ అనేది చెప్పుకున్నాం మనం, ఇండియన్ మూమెంట్ అనేది. ఈరోజు టాపిక్లో మనకి ఇండియన్ రివర్స్ అంటే మన ఇండియాలో రివర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రివర్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, తర్వాత రివర్స్ వల్ల మనకి వాటర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది అనేది ఈ క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇండియన్ రివర్స్, ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ రిసోర్సెస్. ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ రిసోర్సెస్. ఇక్కడ మనకి రివర్స్ లేకుండా వాటర్ అనేది ఉండదు. ఎందువల్లంటే రివర్స్ అనేవి రియల్గా మనకి ఎప్పుడూ ఉండే రివర్స్ కొన్ని ఉంటాయి, అంటే లైఫ్ రివర్స్. కానీ కొన్ని రివర్స్ మాత్రం కొంత టైం ఉంటాయి, కొంత టైం ఉండవు. ఎందువల్లంటే ఇయర్ అంతా అంటే ఎవ్రీ ఇయర్ ఫ్లో అయ్యే రివర్స్ని లైఫ్ రివర్స్ అని. అవి మనకి మెయిన్ ఏంటంటే లైఫ్ రివర్స్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే హిమాలయన్ రివర్స్. అంటే అవి ఎప్పుడు కూడా అంటే నిరంతరం వాటి నుంచి వాటర్ అనేది ఎప్పుడు వస్తుంది. ఎందువల్లంటే ఇక్కడ రెయిన్ఫాల్ వల్ల లేకపోతే ఐస్ మెల్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడూ వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మనకి లైఫ్ రివర్స్కి ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే హిమాలయన్ రివర్స్. అంటే రివర్స్ మనకి బ్రాడ్లీ డివైడ్ చేస్తే మనకి హిమాలయన్ రివర్స్ అండ్ పెనిన్సులార్ రివర్స్. అంటే పెనిన్సులార్ రివర్స్ అంటే మనకి సౌత్ ఇండియాలో ఉన్న రివర్స్ అన్నీ కూడా పెనిన్సులార్ రివర్సే, నార్త్ ఇండియాలో ఉన్న రివర్స్ అన్నీ కూడా హిమాలయన్ రివర్సే. ఇక్కడ మనకి హిమాలయన్ రివర్స్కి వచ్చి మనకి మన ప్రీవియస్ క్లాస్లో కూడా మనం వాటి గురించి కొద్దిగా చర్చించడం జరిగింది. ఫస్ట్ లెసన్లో మనకి ఇక్కడ మనకి డ్రైనేజ్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో మనకి ఒక డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఒక వే అంటే రివర్స్ అనేవి అంటే రివర్స్ యొక్క ఇంపార్టెన్స్ మనం తీసుకున్నట్టయితే నార్త్ ఇండియా దగ్గర నుంచి అవి ఎక్కువగా ఫ్లో అవుతూ మొదలు పెడతాయి. అంటే నార్త్ ఇండియా దగ్గర నుంచి రివర్స్ అన్ని ఫ్లో అవడం, అక్కడి నుంచి అంటే నార్త్ ఇండియాలోనే కాదు సౌత్ ఇండియాలోనూ కూడా రివర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా మనం చెప్పడం జరుగుతుంది. మనకి ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రకారం మనం తీసుకున్నట్టయితే అంటే రివర్స్ అనేది బ్రాడ్గా డివైడ్ చేస్తే మనకి ఫస్ట్ మనకి హిమాలయాస్ ఫస్ట్ మనం తీసుకున్నట్టయితే అంటే వాటర్ రిసోర్స్ ప్రకారం మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ మనకి హిమాలయాస్ అంటే హిమాలయాస్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుసు. హిమాలయాస్ ద్వారానే మనకి వాటర్ అనేది స్మెల్ట్ అవ్వడం, వాటర్ అనేది ఎప్పుడైతే స్మెల్టింగ్ జరిగిందో అక్కడి నుంచి ఏమవుతుందంటే ఆ మెల్ట్ అయిన వాటర్ అంతా కూడా ఒక డ్రైనేజ్ ద్వారా మనకి వాటర్ రిసోర్స్ ద్వారా కొన్ని రివర్స్లో ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ రివర్స్ అన్నీ కూడా ఒకే వైపుకి ఫ్లో అవ్వవు ఎప్పుడు కూడా. అంటే మనకి నార్త్ ఇండియాలో ఉన్న రివర్స్ అన్నీ కూడా హిమాలయన్స్ రివర్స్ కింద మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి పెనిన్సులార్ ప్లాట్యూ అంటే హిమాలయస్లో రివర్స్ ఫ్లో అవుతాయి. రెండోది ఏంటంటే పెనిన్సులార్ ప్లాట్యూ. పెనిన్సులార్ ప్లాట్యూ మనకి థర్డ్ తీసుకున్నట్టయితే మనకి రియల్గా మనకి థర్డ్ పార్ట్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి హిమాలయన్ రివర్స్ అంటే రియల్గా మనకి మొత్తం ఆల్రెడీ మనకి ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ కూడా తీసుకుంటాం మనం. అంటే థర్డ్ మనకి ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్, ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ అంటే మనకి రివర్స్ అన్నీ కూడా ఈ ఏరియా ద్వారా స్ప్రెడ్ అవుతాయి. కానీ రియల్గా మనకి ఇండియా తీసుకున్నట్టయితే రెండు రకాలుగా మనం డివైడ్ చేస్తాం. ఆల్రెడీ ఒకటి హిమాలయన్ రివర్స్, తర్వాత వచ్చి పెనిన్సులార్ రివర్స్. ఏంటి డిఫరెన్సెస్ అనేది మీకు తెలుసు కదా.
సౌత్ ఇండియాలో ఉన్న రివర్స్ అన్నీ కూడా పెనిన్సులా రివర్స్ అని, నార్త్ ఇండియాలో ఉన్న రివర్స్ అన్నీ కూడా హిమాలయన్ రివర్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మనకి రివర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మన ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. ఇండియాలోనే కాదు, ప్రతి కంట్రీలో ఉంది. కానీ ఏంటంటే మన ఇండియాలో క్రాప్ సిస్టమ్ అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ సప్లై కానీ, తర్వాత ఏంటంటే గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళడానికి కానీ కంపల్సరీ మనకి ఒక డ్రైనేజ్ సిస్టమ్ అనేది మన ఇండియాలో ఉందంటే ఇండియాలో రివర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. తర్వాత మనం తీసుకున్నట్టయితే హిమాలయన్ రివర్స్లో మనకి ఇవన్నీ కూడా హిమాలయన్ రివర్స్ అవి ఆరిజినేట్ అయిన తర్వాత కొన్ని వందల కిలోమీటర్లు స్ప్రెడ్డింగ్ జరుగుతుంది. అంటే హిమాలయస్ రివర్స్ అన్నీ కూడా ఆరిజినేట్ అయిన తర్వాత కొన్ని వందల కిలోమీటర్లు అవి ఫ్లోయింగ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గంగా రివర్, బ్రహ్మపుత్ర రివర్, తర్వాత తీసుకున్నట్టయితే ఇండస్ రివర్. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ఎలా ఉంటాయంటే ఫస్ట్ నుంచి కూడా మౌంటైన్ రేంజెస్లో మనకి మెయిన్ యాక్సెస్లో పనిచేస్తాయి. అంటే ప్రధాన అక్షాల దగ్గర ఇవి రివర్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. అంటే టాప్ లెవెల్లో ఫ్లో అవుతాయని, అంటే నార్త్ ఇండియాలో మనకి టాప్ లెవెల్లో మనకి ఈ రివర్స్ అనేవి ఫ్లో అవుతుంటాయి. అంటే రివర్స్ గురించి మనం ఇంకా చెప్పుకోవాలంటే రియల్గా మనకి అవి ఏం చేస్తాయంటే రివర్స్ ఎప్పుడూ కూడా ఇక్కడ మనకి మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, మనం వ్యాలీస్ ఏర్పాటు చేస్తాయి. ఏ వ్యాలీస్ అంటే వి షేప్ వ్యాలీస్. రివర్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే వి షేప్ వ్యాలీస్ని ఏర్పాటు చేస్తాయి రివర్స్. ఎందువల్లంటే రివర్స్ ఎప్పుడు కూడా స్పీడ్గా ఫ్లో అవుతున్న చెప్పి అవి ఏం చేస్తాయంటే ఒక వ్యాలీని ఏర్పాటు చేస్తాయంటే క్రషింగ్ జరుగుతూ ఉంటుంది. రివర్స్ ఫ్లో అయినప్పుడు మనకున్న ల్యాండ్ ఏరియాని అవి ఏం చేస్తాయి, కట్ చేస్తాయి. కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వ్యాలీస్ అనేవి ఏర్పడతాయి. ఇలా ఉండే వ్యాలీస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే వి షేప్ వ్యాలీలో మనకి రివర్స్ ద్వారా మనకి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ నుంచి కూడా మనం రియల్గా ఫస్ట్ నుంచి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. రివర్ అంటే మనకి హిమాలయన్ రివర్స్ అనగానే మనకి లైఫ్ రివర్స్ ఇవి ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే లైఫ్ లాంగ్ ఉంటాయి. అంటే హిమాలయాస్ మెల్ట్ అవడం కానీ, హిమాలయాస్ మనకి ఇక్కడ మెల్ట్ అవడం కానీ, తర్వాత నార్త్ ఇండియాలో మనకి మేజర్ రివర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది మనకి. ఈ నార్త్ ఇండియాలో మనకి ఎప్పుడు ఏమవుతుందంటే మేజర్ రివర్ సిస్టమ్ ద్వారా మనకి టోటల్గా ఏమవుతుందంటే ఇక్కడ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ నార్త్ ఇండియాలో మనకి రివర్ సిస్టమ్ అంతా కూడా మనకి మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ హిమాలయన్ రివర్స్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. మెయిన్ మనకి ఇంకా మనకి రివర్స్ గురించి చెప్పుకోవాలంటే రియల్గా మనకి రెయిన్ఫాల్, హిమాలయన్ రివర్స్ ఎక్కువ ఏం చేస్తాయంటే రెయిన్ఫాల్ వల్ల. అంటే రెయిన్ఫాల్ కానీ నార్త్ ఇండియాలో మనకి హిమాలయాల్లో మన ఐస్బర్గ్స్ ఉంటాయి. మనకి నార్త్ ఇండియాలో మనకి ఈ ఐస్బర్గ్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడు కూడా మెల్ట్ అవుతూ ఉంటాయి. వాటి వల్ల అక్కడ రివర్స్ ఎక్కువ ఫ్లో అవుతుంటాయి. అంటే ఇక్కడ మనకి డ్రై అయిపోయే ఛాన్స్ లేదు. ఎప్పుడు డ్రై అవ్వకుండా లైఫ్ లాంగ్ ఉండే రివర్స్ని ఏమంటారంటే లైఫ్ రివర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి రివర్స్ మనకి నార్త్ ఇండియాలో ఉన్న రివర్స్ అన్నీ కూడా లైఫ్ రివర్స్ కిందే చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా హిమాలయన్ రివర్స్. ఇక్కడ మనకి హిమాలయన్ రివర్స్లో బాగా ఇంపార్టెంట్ రివర్ ఏంటంటే మనకి ఫస్ట్ మనకి ఇండస్ రివర్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇండస్ రివర్ గురించి ఫస్ట్ నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకోవాలి. అంటే ఆల్రెడీ ఇండస్ రివర్ గురించి మనం ఫస్ట్ లెసన్ చెప్పుకున్నాం. అంటే మేజర్ రివర్ సిస్టంలో మనం ఫస్ట్ లెసన్ నుంచి ఇండస్ రివర్ గురించి చెప్పుకుంటూ ఉంటున్నాం. ఇది మెయిన్ మనకి ఆరిజిన్ తీసుకున్నట్టయితే ఇండస్ రివర్ ఆరిజిన్ మనకి టిబెట్. ఇండస్ రివర్ ఆరిజిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి అడిగితే టిబెట్ మనకి మానస సరోవర్, టిబెట్ మానస సరోవర్. అంటే టిబెట్లో మనకి మానస సరోవర్లో మనకి దీని ఆరిజిన్. అక్కడి నుంచి ఇది ఏం చేస్తుందంటే కైలాస్ మౌంటైన్స్ అంటే కైలాస్ రేంజెస్ దాకా ఇది ఫ్లో అవుతుంటుంది. ఇది ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్ ఇది ఎక్కడైతే ఫ్లో అవుతుందో, ఏ స్లోప్లో ఫ్లో అవుతుందో అక్కడ మనకి ఇండస్ రివర్ అనేది స్టార్ట్ అయినట్టు లెక్క. రియల్గా మనం అబ్జర్వ్ చేయాలి. ఆడ ఎగ్జామ్లో మనకి అడిగి వచ్చినట్టంటే ఇక్కడ మనకి ఆరిజిన్స్ అడగచ్చు. ఆరిజిన్స్ అడిగినప్పుడు మనకి ఇండస్ రివర్ ఆరిజిన్ అడిగిన వెంటనే మనం ఏం రాయాలంటే టిబెట్ మానస సరోవర్ అని మనకి మ్యాచింగ్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. బ్లాంక్స్లో అడగచ్చు, మ్యాచింగ్లో కూడా అడగచ్చు. ఇక్కడ మనకి ఇండస్ రివర్ అనగానే మనకి టిబెట్ మానస సరోవర్లో మనకి స్లోపింగ్స్, నార్త్ స్లోపింగ్లో జరుగుతుంది. ఇది అక్కడి నుంచి మనకి ఇండస్ రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ట్ అయిన తర్వాత టిబెట్ దగ్గర నుంచి ఇది ఏంటంటే మనకి ఇక్కడ మనకి తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి నార్త్ వెస్ట్ నుంచి ఫ్లో అవుతుంది. టిబెట్లో ఏ సైడ్ ఫ్లో అవుతుందంటే ఏం రాయాలి మనం, నార్త్ వెస్ట్ నుంచి ఫ్లో అవుతుంది. ఫ్లో అయిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో ఫస్ట్ మనకి జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ స్టేట్ అండి. జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఎంటర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించిన తర్వాత ఫస్ట్ జమ్మూ అంటే ఆడ ఎగ్జామ్లో మనకి ఇండస్ రివర్ ఫస్ట్ ఏ స్టేట్లో ఎంటర్ అవుతుందంటే ఏం రాయాలి మనం, జమ్మూ కాశ్మీర్ అనేది రాయాలి. జమ్మూ కాశ్మీర్ తర్వాత ఇండస్ రివర్కి సబ్ రివర్స్ ఏంటంటే జేలం, చేనాబ్, బియాస్. జేలం, చేనాబ్, బియాస్, సట్లెజ్. ఇవన్నీ ఏంటి ట్రిబ్యూటరీస్. అంటే ట్రిబ్యూటరీస్ అంటే సబ్ రివర్స్ అనమాట, సబ్ రివర్స్ ఆఫ్ ఇండస్. ఇవన్నీ కూడా ఇండస్ రివర్కి సబ్ రివర్ అని చెప్పుకోవాలి. అంటే మనకి రియల్గా మనకి ఇవన్నీ కూడా సబ్ రివర్స్ ద్వారానే ఫ్లో అవుతుంటాయి. వాటి ద్వారానే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి చాలా రివర్స్ ఉన్నాయి. మనం అన్నీ రాసుకున్నట్టయితే రవి కూడా జేలం, చేనాబ్, బియాస్, సట్లెజ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రవి అన్నీ కూడా ఏంటంటే మనకి ఇండస్ రివర్కి ట్రిబ్యూటరీస్. అంటే ట్రిబ్యూటరీస్ అంటే సబ్ రివర్స్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా మెయిన్ మనకి ప్రధానమైన ఉపనదులు ఇండియాలో. అంటే ఇండియాలో మనకి ఈ ఉపనదులు ఏర్పడిన తర్వాత భారతదేశంలో మనకి జమ్మూ కాశ్మీర్ అంటే ఇండియా తీసుకున్నట్టయితే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఈ స్టేట్స్లో మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్లో అవుతుంది. అంటే జమ్మూ కాశ్మీర్లోను హిమాచల్ ప్రదేశ్లోను కూడా ఇవి ఏమవుతుందంటే ఎక్కువగా మనకి ఫ్లోయింగ్స్ జరుగుతూ ఉంటుంది. అలా మనం ఇండస్ రివర్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ నుంచి కూడా ఇండస్ రివర్ ఆరిజిన్ అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇండస్ రివర్ ఆరిజిన్ అన్నప్పుడు టిబెట్ మానస సరోవర్ ఇది నార్త్ స్లోప్గా పనిచేస్తుందని, ఫస్ట్ ఎంటరింగ్ ద స్టేట్ జమ్మూ కాశ్మీర్ ఇది టిబెట్ నుంచి మనకి నార్త్ వెస్ట్కి ఫ్లో అవుతుందని, ఇది తర్వాత జమ్మూ కాశ్మీర్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ని టచ్ అవుతుందని, తర్వాత ఏంటంటే ఎక్కువ అంటే సబ్ ట్రిబ్యూటరీ రివర్స్ని ఎక్కువ ఫాలో అవుతుంది మనకి జేలం, చేనాబ్, బియాస్ అనే ట్రిబ్యూటరీస్ని ఇది ఫాలో అవుతుందంటే సబ్ రివర్స్ని ఎక్కువ ఫాలో అవ్వడం జరుగుతుందని క్లియర్గా మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత మనకి గంగా రివర్ సిస్టమ్. గంగా రివర్ సిస్టమ్ ఇక్కడ మనకి గంగా రివర్ సిస్టమ్ అనగానే మనకి గంగా నది అనేది 2 రివర్స్ యాడ్ జాయినింగ్ అంటే 2 రివర్స్ కలిపి మనకి గంగా రివర్ అనేది ఏర్పడుతుంది. ఇది మనకి గంగోత్రి అంటే మనకి హిమాలయన్ గ్లేషియర్ ఒకటి ఉంటుంది. ఆ హిమాలయన్ గ్లేషియర్ ఏంటంటే గంగోత్రి దగ్గర నుంచి అంటే గంగోత్రి అనే గ్లేషియర్ దగ్గర నుంచి ఒక రివర్ అనేది ఆరిజిన్ జరుగుతుంది. ఆ రివర్ పేరు ఏంటంటే భగీరథ. ఏంటి భగీరథ. రెండవ రివర్ మనకి సతప్నాథ్ దగ్గర పడుతుంది. సతప్నాథ్ అది ఏంటంటే అలకనంద.
అంటే ఒకటి భగీరథ, రెండోది అలకనంద. ఈ రెండు కూడా ఫ్లో ఏం చేస్తుంటే దేవప్రయాగ అనే ఒక ప్లేస్ దగ్గర రెండు కూడా జాయిన్ అవుతాయి. దేవప్రయాగ అనే ప్లేస్ దగ్గర రెండు కూడా ఎప్పుడైతే రెండు రివర్స్ జాయిన్ అయినాయో అక్కడ రివర్ పేరు ఏంటంటే గంగా రివర్ కింద మారిపోవడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి దేవప్రయాగ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి రెండు రివర్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నాయంటే దేవప్రయాగ, ఒకటి భగీరథ, రెండోది అలకనంద అనే విషయాన్ని క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అలా గంగా రివర్ అయిన తర్వాత ఇది ఫ్లోయి మైదానాల్లో కంటే ప్లేన్స్లో ఫ్లో అవుతుంది. ఎక్కడ? హరిద్వార్ దాటాక. హరిద్వార్ దాటిన తర్వాత ఏమవుతుందంటే అంటే కరెక్ట్గా హరిద్వార్ దగ్గర ఏమవుతుందంటే ఇది ఫ్లో అవడం అనేది ప్లేన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి అనేక రివర్స్ వచ్చి ఇక్కడ జాయిన్ అవుతాయి. దేంట్లో? గంగా రివర్లో. కొన్ని రివర్స్ ఏంటంటే పెనింజులా రివర్స్ కూడా, కొన్ని రివర్స్ ఏంటంటే గంగా రివర్లో జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఈ గంగా రివర్లో జాయిన్ అయిన రివర్స్లో మనకి పెనింజులా ప్లాట్యూలో ఫామ్ అయిన రివర్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనకి పెనింజులా ప్లాట్యూలో ఫామ్ అయిన రివర్స్ అంటే నార్త్ దగ్గర నుంచి, అంటే నార్త్ ఇండియా దగ్గర నుంచి సౌత్ ఇండియా అంటే సెంట్రల్ ఇండియాకి ఫ్లో అయిన రివర్స్లో మనకి ఈ రివర్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే థర్డ్ ఏంటంటే బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర రివర్. ఇక్కడ మనకి బ్రహ్మపుత్ర రివర్ అనగానే థర్డ్ హిమాలయన్ రివర్స్. అంటే మనకి బ్రహ్మపుత్ర రివర్ అనగానే థర్డ్ హిమాలయన్ రివర్ కింద మనం చెప్పడం జరుగుతుంది. అంటే థర్డ్ హిమాలయన్ రివర్లో మనకి టిబెట్లో దీన్ని ఏమని పిలుస్తారంటే సాంగ్పో అని పిలుస్తారు. అంటే బ్రహ్మపుత్ర రివర్ని టిబెట్లో దీన్ని సాంగ్పో, అంటే బ్రహ్మపుత్ర రివర్ నేమ్ ఏంటంటే సాంగ్పో అని పిలుస్తారు. ఎక్కడంటే టిబెట్లో పిలుస్తారు. ఇలాగని పిలిచిన తర్వాత ఏం చేస్తారంటే సేమ్ మనకి ఇందా చెప్పుకున్నాం కదా మనం, ఇక్కడ మనకి ఇండస్ రివర్, బ్రహ్మపుత్ర రివర్ కూడా ఒకటే చోట ఆరిజిన్. అంటే రెండు కూడా టిబెట్టే, మానస సరోవరమే, తర్వాత కైలాస్ రేంజెస్లో కూడా పుట్టిని. కాకపోతే ఏంటంటే ఇది ఒక హిమాలయన్ గ్లేషియర్ నుంచి పుట్టింది. ఏది? చియోమిండాంగ్. అంటే మనకి రియల్గా చెప్పాలంటే షమాయంగ్డంగ్ అంటే షమాయంగ్డంగ్ గ్లేషియర్. ఇది గ్లేషియర్ నుంచి పుట్టింది, అది మామూలుగానే పుట్టింది. సో ఏంటంటే ఈ గ్లేషియర్ దగ్గర నుంచి ఇక్కడ మనకి ఇది ఎప్పుడు కూడా సౌత్ టిబెట్ దగ్గర నుంచి ఈస్ట్కి ఎప్పుడు కూడా ఫ్లో అవుతూనే ఉంటుంది. సౌత్ టిబెట్ దగ్గర నుంచి ఈస్ట్ ఫ్లో అవుతుంది. ఎవరెవరు? బ్రహ్మపుత్ర రివర్. ఇక్కడ మనకి ఫ్లో ఏం చేస్తుంటే ఇక్కడ మనకి లోచాంగ్, మనం ఆల్రెడీ చెప్తూ ఉంటాం మనం, లోచే చాంగ్ ఆ ప్లేస్ దగ్గర ఏంటంటే ఫ్లో చాలా ప్లేస్ కంటే వెళ్ళిపోయిన తర్వాత చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే డివైడ్ అయిపోతుంది. అంటే కొంత డ్రైనేజ్ సిస్టమ్ అనేది డివైడ్ అయిపోతుంది. ఏ రివరైనా అంతే కదా, బ్రహ్మపుత్ర రివర్ అయినా ఏ రివర్ అయినా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయ్యి ఏమవుతుందంటే కొన్ని డివైడింగ్ పార్ట్స్ కింద ఏంటంటే డివైడ్ అయిపోవడం అనేది జరిగింది. అలా డివైడ్ అయిపోయి ఎక్కడ పోతుందంటే చివరికి అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోతుంది. అరుణాచల్ ప్రదేశ్ ఏ సైడ్ ఉంది? మనకి ఈస్ట్ సైడ్ ఉంది. ఈస్ట్ సైడ్ మనకి అరుణాచల్ ప్రదేశ్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని ఏమని పిలుస్తారంటే దేహాంగ్ అని పిలుస్తారు. వాళ్ళు రియల్గా దీన్ని సియాంగ్ అంటారు, సియాంగ్ అని. తర్వాత ఏంటంటే దేహాంగ్ అంటారు. అంటే మనకి బ్రహ్మపుత్ర రివర్ను అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారంటే దిహాంగ్, దిహాంగ్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇది ఏం చేస్తుందంటే అలా ఫ్లో అయ్యి అస్సాం వ్యాలీకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అస్సాం వ్యాలీకి. అస్సాం వ్యాలీకి వెళ్ళిన తర్వాత అస్సాం వ్యాలీలోకి వెళ్ళిన వెంటనే మనకి లోహిత్ దిబాంగ్, అస్సాం వ్యాలీకి వెళ్ళిన తర్వాత లోహిత్ దిబాంగ్ అని మనకి క్లియర్గా మనకి ఏంటంటే ఇక్కడి నుంచి ఎప్పుడైతే అస్సాం వ్యాలీలోకి వెళ్ళిందో ఇక్కడ మనకి దాని సబ్ ట్రిబ్యూటర్స్ రెండు ఉన్నాయి. మనకి ఆ సబ్ ట్రిబ్యూటర్స్ రెండు ఏంటంటే ఒకటే లోహిత్,
రెండోది దిబాంగ్ అని చెప్తాం. అక్కడి నుంచి దీని పేరు ఏంటంటే బ్రహ్మపుత్ర రివర్గా పిలవడం జరుగుతుంది. ఇలా మనకి బ్రహ్మపుత్ర రివర్ గురించి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి రియల్గా మనకి ఫస్ట్ నుంచి మేజర్ రివర్ సిస్టంలో మనకి ఇక్కడ మనకి ఏంటంటే రెండు రకాల అంటే రియల్గా మనకి 3 రివర్స్ గురించి డ్రైనేజ్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ది ఏంటంటే ఇండస్ రివర్ ఆరిజిన్, తర్వాత గంగా రివర్ ఆరిజిన్, తర్వాత బ్రహ్మపుత్ర రివర్ ఆరిజిన్స్. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి స్ప్రెడ్ అవుతున్నాయి అనే విషయాన్ని క్లియర్గా మనం చెప్పుకోవడం జరిగింది. మిగతా క్లాస్ టుమారో కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.